ఎవరి మీద ఈవిడ డిఫమేషన్ కేసు వేసినట్టు లేదు, మోరల్లెస్ అది యాక్సెప్ట్ చేసినట్టు ఆవిడ. సో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని, టీటీడీ దర్శనాల టికెట్లు అమ్ముకొని, ఆ తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్, ప్యారలల్ ఆర్గనైజేషన్ పెట్టి 300 రూపాయల టికెట్లు 3300కి అమ్ముకొని చాలా కోట్లు సంపాదించడం అలవాటైపోయిన తర్వాత సడన్గా సంపాదన అంతా పోయిన తర్వాత వీళ్ళకి దిక్కు తోచక ఇటువంటి దందాలకి తెరతీశారు. ఆవిడ అడిగిన ప్రధాన ప్రశ్నలు చెప్తున్నానండి. లడ్డూలో కొవ్వు ఉందని చెప్పారు, ఇప్పుడు సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసిందని. అది కాదండి, ఆల్రెడీ కేసు అది ఆ ఏఆర్ డైరీకి శిక్ష పడడం కూడా జరుగుతుంది. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, విచారణలో ఉంది, దాని గురించి మనం మాట్లాడకూడదు ఇప్పుడు. అలాగే కొండ మీద మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారండి. ఎవరైనా పొరపాటున అమ్మితే వీళ్ళ తాలూకులో అమ్ముతూనే ఉండాలి. వాళ్ళు పట్టుకొని తప్పకుండా రోజమ్మ వాళ్ళందరినీ పట్టుకొని లోపలేసేస్తాం, కంగారు పడవద్దు. అలాగే సెల్వమణి అనే వ్యక్తిని తాగేసి నేను ఎక్కడ పడితే అక్కడ అమ్ముతానంటున్నాడు. ఆల్రెడీ ఆయన పోలీసు అదుపులో ఉన్నారు. ఆయన తగలాల్సింది తగులుతుంది, జరగాల్సింది జరుగుతుంది. చెప్పులు వేసుకొని క్యూ లైన్లో వస్తుంటే అడ్డుకున్నారు. ఇక మొదటి చెప్పు, ఇది ఎప్పుడు కూడా హిందువులు చేయరమ్మా. ఇదంతా కూడా అన్ని మతస్థులు చేస్తారు తప్ప మిగతా హిందువులు ఇలాంటి పనులు చేయరు.